సరే, ఇప్పుడు నేను మనకు నచ్చిన పనులు మనం ఎందుకు చేయాలో చెప్తా. నీకు నచ్చిన పని చేస్తావు కరెక్టే, కానీ నీకు నచ్చిన పని చేసేటప్పుడు ఫెయిల్ అయితే, నీకు నచ్చిన పని నీ ఒక్కడికే నచ్చితే, మీ ఇంట్లో వాళ్ళు ఎవరికీ నచ్చకపోతే, నీకు నచ్చిన పని వల్ల నీకు డబ్బులు రాకపోతే, నీకు నచ్చిన పని నువ్వు చేయడం వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే అయినా చేస్తావా? ఒకవేళ నువ్వు ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాక కూడా అది చేద్దామని ఫిక్స్ అయితే అది నీ ప్యాషన్ గురు. ఇక్కడి వరకు సరే, మరి మన ప్యాషన్ ఐడెంటిఫై చేయడం ఎలా? ప్యాషన్ని నువ్వే ఐడెంటిఫై చేయాలి బ్రో, బట్ దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కొన్ని హింట్స్ ఇస్తా. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ప్యాషన్ అండ్ ప్రొఫెషన్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. యూ మే వర్క్ విత్ ప్యాషన్ ఇన్ యువర్ ప్రొఫెషన్, బట్ అగైన్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. Passion is something which gives you the freedom to do whatever you want to do without any restrictions. ఫర్ ఎగ్జాంపుల్, అది ఆర్ట్ అవ్వచ్చు, ఇలా కంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు, నీకు నచ్చింది ఏదైనా కావచ్చు, బట్ ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్ అండ్ ఫిక్స్డ్ టార్గెట్స్ టు అచీవ్ unless until you keep a goal. Whereas profession is something different. You do it for your survival, for your expenses, to lead your life. But when passion becomes your profession, it becomes the ultimate freedom which you would get in this world. And the major key element of passion is freedom. అది నీకు ఎక్కడ దొరుకుతుందో సెర్చ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇలాంటి కంటెంట్ చేయడం వల్ల లైక్స్ రావని తెలుసు, వ్యూస్ రావని తెలుసు, బట్ ద ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ మెంటల్ పీస్. నేను ఇక్కడ ఏదైనా చేయొచ్చు, నాకు నచ్చింది మాట్లాడచ్చు. దాట్స్ వాట్ ద ప్యాషన్. అండ్ హౌ టు ఐడెంటిఫై ద ప్యాషన్? ఇదేమంత కష్టం కాదు. జస్ట్ నీకు ఫ్రీడమ్ ఎక్కడ దొరుకుతుందో ఆలోచించు. ఏ పని చేసినా నువ్వు ఫ్రీగా చేయగలుగుతున్నావా లేదా, లేకపోతే ఏ బౌండరీస్ లేకుండా, ఏ టార్గెట్స్ లేకుండా నీకు ఒక మంచి డోపమైన్ రిలీజ్ అవుతుందా? అండ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు క్రియేట్ వెల్త్ ఆర్ మనీ విత్ దట్ వన్, దట్స్ ద వన్. ఎవ్రీ ప్యాషన్ యూ ఫాలో మే నాట్ గివ్ ద వెల్త్, మనీ అండ్ ఫేమ్. కొన్నిసార్లు నీకు అది ఆనందాన్ని ఇవ్వచ్చు, కొన్నిసార్లు నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఏమీ ఇవ్వకపోవచ్చు, బట్ ఇట్స్ వర్త్. అండ్ నీ ప్యాషన్ నీకు ఏం చెప్పుద్దంటే, ఎదుటి వారిని సంతోషపెట్టడం జీవితం కాదు, నీకు నచ్చింది నువ్వు ఎంజాయ్ చేస్తూ చేయడం జీవితం అని చెప్పుద్ది. అండ్ నీ పనల్లా అది ఎందులో దొరుకుతుందో వెతకడమే. వెతుకుతావా, లేకపోతే అందరిలా ఈ ర్యాట్ రేస్లో నువ్వు కూడా పరిగెడతావా? వెతికితే నీ జీవితం అందంగా ఉంటుంది, వెతకపోయినా నీ జీవితం అందంగానే ఉంటుంది. బట్ ఆ అందానికి ఈ అందానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అండ్ ఆ వ్యత్యాసం ఏంటో నువ్వు నీ ప్యాషన్ని కనుక్కున్నప్పుడు నీకు అర్థమవుతుంది.